జగన్‌మోహన్ రెడ్డి మీద ఇప్పటి వరకు ఏదైతే కేసులున్నాయో అంతకుముందు అంటే ఆయన పదవీ కాలం లేని ముందు ఏవైతే కేసులున్నాయో ఇవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. వీటన్నింటిని తప్పించుకోవడం కోసం మాత్రమే ఇప్పుడు కేంద్రంలో వెళ్లి ధర్నా చేస్తున్నారు అని అంటున్నారు. బట్ తర్వాత జైలుకు వెళ్ళినా సరే నేను ప్రజల కోసం పోరాడి వెళ్ళాను అన్న ఉద్దేశ్యంతో మాత్రమే ఇప్పుడు కేంద్రంలో చేస్తున్నారు అంటారు. ఏమంటారు? ఇంతకుముందు నమ్మారు. ప్రజలు అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారును సోనియా గాంధీ గారు అరెస్ట్ చేయించారు. అయ్యో పాపం 16 నెలలు జైల్లో ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. రాజశేఖర రెడ్డి గారు మాకు ఇంత హెల్ప్ చేశాడు, మాకు చాలామందికి దేవుడి కింద ఉన్నాడు, అలాంటి బిడ్డని రాజన్న బిడ్డని అరెస్ట్ చేశారని ఆ రోజు నమ్మారు. తర్వాత కోడికత్తి కేసు ఈయన చేయించుకున్నాడని తెలియకుండా అయ్యో కోడికత్తి కేసు అన్యాయంగా ఆయన కోడికత్తితో పొడిచి చచ్చిపోయారు, అమ్మో ఈయన చంపేశారు, ఇలాంటి వ్యక్తిని మనం ఇలాంటి అరాచక పాలన చంద్రబాబు నాయుడు గారిని ఉంచకూడదు, పాపం ఒక్కసారి నేను ఛాన్స్ ఇవ్వాలి అని నమ్మారు. 5 ఏళ్ళు పదవీకాలం ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఇంకో 5 ఏళ్ళు ఇస్తే నువ్వు దేశాన్ని మింగేస్తావు నాయన, ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ని మొత్తం మింగేసావు చాలు, నీకు మాత్రం నేను నమ్మే ప్రసక్తి లేదు. ఇప్పుడు మళ్ళీ ఒక డ్రామా ఎత్తాడు గులకరాయ్ అని. ఆ గులకరాయిని నమ్మలే జనాలు. ఇప్పుడు మళ్ళీ మీరు జైలు డ్రామా ఎత్తినా ఢిల్లీ డ్రామా ఎత్తినా మీ దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఏ ధర్నాలైనా చేయొచ్చు, ఏ రాస్తారోకలైనా చేయొచ్చు, ఎక్కడైనా ఎవరినైనా కొనవచ్చు, కానీ ప్రజలను కొనలేము అన్న మాట మీరు గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రజల్ని కొనలేము అన్న మాట మొన్న ఎలక్షన్లో చూపించారు. అందుకని రాస్తారోకి చేయొచ్చు, మీరు ధర్నాలు చేయొచ్చు, మీరు అందరి దగ్గర మోకరెళ్ళొచ్చు, మీరు ఢిల్లీలో మీ తరపు నుంచి ఏజెంట్ విజయసాయిరెడ్డి గారు కూర్చొని అందరి కాళ్ళు పట్టుకోవచ్చు, అక్కడ మాట్లాడవచ్చు, మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా కాపాడడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ మళ్ళా అధికారంలోకి వస్తుంది అనుకోవడం అసంభవం. ప్రతిపక్షం అనేది ప్రజలు ఇవ్వాలి. ప్రతిపక్షాన్నే మీకు తిరస్కరించారు, ప్రతిపక్షానికి కూడా పనికిరావు అని. కనుక దయచేసి మీరు హైకోర్టులో వేయొచ్చు, మీకు రైట్ ఉంది, మీ సుప్రీంకోర్టులో వేయొచ్చు, మీకు రైట్ ఉంది. కానీ రాజ్యాంగాన్ని స్పీకర్ గారికి కొన్ని బుక్ ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ బుక్ ప్రకారం ఆ రాజ్యాంగం ప్రకారమే మీకు ప్రతిపక్ష వాదా ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది వివక్షణ అధికారి మన స్పీకర్ గారికే ఉంటుంది, అధికారం ఆయనకే ఉంటుంది. యాజ్ అ రైట్ ఉంటుంది, ఆయనకి ఇవ్వాలా వద్దా, ఎవరికి ఏ చైర్ ఇవ్వాలి, ఎవరికి ఏ మైక్ ఇవ్వాలి అనే అధికారం ఆయనకు ఉంటుంది. ఆయన అధికారానికి ఎవరు కూడా ఆ బుక్కుని కానీ పార్లమెంటు రాజ్యాంగాన్ని కానీ మార్చడానికి ఎవరికి ఉండదు. మళ్ళా పార్లమెంట్లోనే మార్చాలి. పార్లమెంట్లో ఉన్న మీరు నలుగురు కలిపి బిల్లు పెట్టండి, బిల్లు పెట్టి పార్లమెంట్లో మొత్తం అమెండ్మెంట్ చేసేయండి, మీకోసం ప్రత్యేకంగా. మాకు 2 సీట్లే వచ్చాయి, 2 సీట్ల ప్రతిపక్ష హోదా ఇమ్మని మార్చేయండి, అంతే కదా. మరి అంటే ఏదైనా ఇది ప్రాసెస్. ఈ 2కి పార్లమెంట్లో బిల్లు పెట్టి నాకు 2 వచ్చాయి కాబట్టి రాజ్యాంగం నాకు వచ్చినట్టు రాసియండి, నాకు వచ్చినట్టు మీరు ఓటేసేయండి అని చెప్పండి. ఇవాళ మీరు నిరాహార దీక్షకి మిమ్మల్ని 10 మందిని పిలిచారు కదా, అలా పిలుచుకొచ్చేయండి. డబ్బు ఉంది కదా, ఏవైనా చేయగలరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బుందని అన్నీ చేద్దాం అనుకుంటే ప్రజలు సహించరు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ప్రజలు మిమ్మల్ని రాజకీయంగా మొత్తం టోటల్గా సమాధి చేసేసారు. రాజకీయంగా మీరు రాజన్న బిడ్డగా మిమ్మల్ని గుర్తించారు. మీరు రాజన్న బిడ్డగా ఎప్పుడైతే మీరు చేయలేకపోయారో, మీరు రాజన్న బిడ్డ కాదు, మీరు జగన్మోహన్ రెడ్డిగా గుర్తించారు. మిమ్మల్ని అందుకే ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. కనుక తల్లి కూడా మిమ్మల్ని ఇసుకుపోయింది, తల్లి కూడా మిమ్మల్ని తిరస్కరించింది, చెల్లి కూడా మిమ్మల్ని తిరస్కరించింది, బాబాయ్ కూతురు కూడా మిమ్మల్ని తిరస్కరించింది, కుటుంబం మిమ్మల్ని తిరస్కరించింది. మీ భార్య ఒక్కటి మీరు చెప్పినట్టు వింటున్నారు కాబట్టి మీ భార్య మీరు ఇద్దరు తప్ప నాకు తెలిసి పిఎస్ కూడా ఉండరు అనేది నాకు పూర్తి నమ్మకం. ఆల్మోస్ట్ అందరూ కూడా త్వరలోనే పార్టీ డోర్లు తెరిస్తే అందరూ జాయిన్ అయిపోతారు. ఓన్లీ వన్ సైడ్ ఉంటుంది, కూటమి ఉంటుంది, అంతే. ఆ కూటమి తర్వాత అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మీ పార్టీ ఉండదు.